మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు? అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయే అంటారు. ఇన్నరా కార్పార్టీ పెబ్బకం మాజీ సీఎం కేసీఆర్ సార్ కన్నతండ్రి కాబట్టి కన్నతండ్రిని కాంగ్రెస్ సర్కార్ల ఏలుబడిలున్న మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు సావు వాగులకు దుంకు లాగుల తొండలిడుస్తామని అడ్డమైన మాటలు అంటుంటే ఏడి కాడికి పెయ్యి నిండా ముండ్లు వస్తున్నాయట. ముంగడికి ఇట్లా వస్తే ఎడమకాలు చెప్పందుకొని గట్టిగానే చెంపల పొంట అందుకోవాలంత కోపం వస్తున్నదట. కన్న కొడుకును గాయంత కోపం రాదా అని ఇట్లా కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. మైకు దొరికితే చాలు గుంటూరులో చదివిండని బదనాం చేస్తాడు. మరి రేవంతాలు సారు ఆంధ్ర అల్లుని తెచ్చుకోలేదా అని ఇట్లా అనుకొచ్చిండు. ఆయనతో ముచ్చట మీరే ఇనుండ్రి. నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్. అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లుడు అని పెడితే అయిపోతుంది. ఓకే వెలుగు. అయ్యా కేటీఆర్ సారు, మీరు సీఎం రేవంతాల్ సార్ను చిట్టినాయుడు అనో లేకుంటే భీమవరం బుల్లోడు అనే అంటే ఇప్పుడు ప్రజలకి ఏమైనా ఫాయిదా ఉంటుందా? ఆంధ్ర అల్లుని తెచ్చుకోవద్దా అన్నట్టు చెప్తున్నారా? అట్లా అంటే పాకిస్తాన్ భారతదేశానికి దుష్మాన్ దేశం అని కూడా ఎరుకుండి కూడా సానియా మిర్జా మేడం సోయబ్ మాలిక్ సార్ను పెళ్లి చేసుకోలేదా? పాకిస్తాన్ పిల్లగాడు మన దేశానికి అల్లుడు కాలేదా? మీ ముచ్చట ఎట్లున్నదంటే మోకాలకు బోడగొండుకు లెంక పెట్టినట్టే ఉన్నది. మీరు ఇట్లా ఒకరు ఎత్తి పొడుచుకునుడు ఎత్తేసుకునుడు బంధు పెట్టి ఏమైనా మంచి పనులు ముంగటేసుకోర్రి. ఉదికు యాసంగి పనులు సురువైనాయి. ఊరియా బత్తాల కోసము అన్నదాతలు ఆఫీసుల పొంట తిరుగుతుండ్రు కాబట్టి ఇషారా చేసి మందు సంచులు ఇప్పించే పని పెట్టుకుంటే మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.